హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ద ఎంవిస్ టెక్ తెలుగు ఛానల్. మీకోసం ఒక బిగ్ అప్డేట్. అదే అండి, ఇండియాలో హోమ్ అప్లయన్సెస్ మరియు కన్సూమర్ ఎలక్ట్రానిక్స్ లో మార్కెట్ లీడర్ అయిన ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇప్పుడు ఐపీఓ ద్వారా స్టాక్ మార్కెట్ లోకి ఎంటర్ అవుతుంది. ఇది కేవలం ఇండియన్ కంపెనీ మాత్రమే కాదు, కొరియన్ కంపెనీ అయిన ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇంక్ తన ఇండియన్ సబ్సిడరీ అయిన ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా ద్వారా ఐపీఓ లోకి వస్తుంది. ఈ ఐపీఓ ద్వారా ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇంక్ సుమారు 15,000 crores ఫండ్స్ ని రైజ్ చేయాలనుకుంటుంది. ఈ ఐపీఓ టైప్ వచ్చేసి ఆఫర్ ఫర్ సేల్ ద్వారా వస్తుంది. అంటే ఎటువంటి న్యూ షేర్స్ ని ఇవ్వడం లేదనమాట. ప్రమోటర్ అయిన ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇంక్ తన వాటాన్ని సేల్ చేస్తుంది. మరి ఈ వీడియోలో ఈ కంపెనీ యొక్క బిజినెస్ మోడల్, ఏ ప్రొడక్ట్స్ ని తయారు చేస్తుంది, ఐపీఓగా ఎందుకు వస్తుంది, వీళ్ళకి కాంపిటీటర్స్ ఎవరున్నారు, అలాగే ఐపీఓ కీ డీటెయిల్స్ మరియు ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియాలో ఎలా స్థిరపడింది, అలాగే ఈ కంపెనీకి రా మెటీరియల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, అలాగే వీళ్ళ యొక్క ఫ్యూచర్ ప్లాన్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి ఈ పాయింట్స్ గురించి డిస్కస్ చేసుకోబోయే ముందు మన ఛానల్ గా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ వచ్చేసి ఈ కంపెనీ యొక్క బిజినెస్ మోడల్ గురించి ఇంకా చూసుకున్నట్లయితే ఎల్జీ ఎలక్ట్రానిక్స్ డైవర్సిఫైడ్ బిజినెస్ మోడల్ ని ఫాలో అవుతుంది. అంటే మ్యానుఫ్యాక్చరింగ్, రీటైల్ అండ్ సర్వీసెస్ ద్వారా రెవెన్యూని జనరేట్ చేస్తుంది. అలాగే ఈ కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ ఇంకా చూసుకున్నట్లయితే హోమ్ అప్లయన్సెస్ మరియు ఎయిర్ సొల్యూషన్స్ కి సంబంధించి రిఫ్రిజిరేటర్, వాషింగ్ మిషన్స్, ఎయిర్ కండిషనర్స్, అలాగే వాటర్ ప్యూరిఫైయర్స్, డిష్ వాషర్, అలాగే సీలింగ్ ఫ్యాన్స్ వంటి డొమెస్టిక్ అప్లయన్సెస్, అలాగే హోమ్ ఎంటర్టైన్మెంట్ కు సంబంధించి టీవీ, గేమింగ్, మానిటర్స్, అలాగే ఇంటరాక్టివ్ డిస్ప్లే బోర్డ్స్ ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి. ఈ ప్రొడక్ట్స్ కేవలం ఇండియన్ మార్కెట్ లోనే కాదు, గ్లోబల్ మార్కెట్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి. అలాగే ఎల్జీ అందించే ఆఫ్టర్ సేల్ సర్వీసెస్ ద్వారా కూడా కంపెనీకి రెవెన్యూ జనరేట్ అవుతుంది. అలాగే కాంపిటేటర్స్ ఇంకా చూసుకున్నట్లయితే ఎల్జీకి పోటీగా చాలా కంపెనీసే ఉన్నాయి. డిఫరెంట్ కేటగిరీస్ లో చూసుకున్నట్లయితే హోమ్ అప్లయన్సెస్ కి సంబంధించి సామ్సంగ్, వర్ల్పూల్ అండ్ వోల్టాస్ పోటీ ఇస్తుంది. అలాగే స్మార్ట్ టీవీ కి సంబంధించి సోనీ, సామ్సంగ్, జియోమి పోటీ ఇస్తుంది. అలాగే ఎయిర్ సొల్యూషన్స్ కి సంబంధించి వోల్టాస్, డైకిన్, బ్లూ స్టార్ వంటి కంపెనీస్ పోటీ ఇస్తున్నాయి. మరి ఇన్ని కంపెనీస్ పోటీ ఇస్తున్న ఎల్జీ రిపీటెడ్ బ్రాండ్ అని చెప్పవచ్చు. ఎందుకంటే మల్టిపుల్ కేటగిరీస్ లో ప్రోడక్ట్ ని ప్రొవైడ్ చేస్తుంది. మరి ఈ కంపెనీ ఐపీఓగా ఎందుకు వస్తుంది? ప్రమోటర్ స్టేక్ మానిటైజేషన్. అంటే ప్రమోటర్ అయిన ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇంక్ ఇండియన్ సబ్సిడరీ వాటాని క్యాష్ లోకి కన్వర్ట్ చేసుకోవాలనుకుంటుంది. అలాగే సెకండ్ వచ్చేసి సెబీ రూల్స్ ప్రకారం మార్కెట్ లో లిస్ట్ అయ్యే కంపెనీస్ మినిమం 25% పబ్లిక్ షేర్ హోల్డింగ్ కలిగి ఉండాలి. ఈ ఐపీఓ ద్వారా ఈ రూల్ ని ఫుల్ఫిల్ చేయబోతుంది. అలాగే థర్డ్ వచ్చేసి మార్కెట్ విజిబిలిటీ అండ్ క్రెడిటబిలిటీ కోసం స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్ట్ అవడం ద్వారా కంపెనీ యొక్క బ్రాండ్ కి గుర్తింపు వస్తుంది. అలాగే న్యూ ఇన్వెస్టర్స్ ని ఈజీగా అట్రాక్ట్ చేయవచ్చు. ఈ ఐపీఓ ద్వారా రిటైల్ ఇన్వెస్టర్స్ కు, అలాగే ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కి ఇన్వెస్ట్ చేసే అవకాశం లభిస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇంక్ సౌత్ కొరియా దగ్గరనే 100% స్టేక్ ఉండేది. ఇప్పుడు ఈ ఐపీఓ ద్వారా రిటైల్ ఇన్వెస్టర్స్ మరియు ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేసే అవకాశం లభిస్తుంది. అలాగే ఐపీఓ డీటెయిల్స్ ఇంకా చూసుకున్నట్లయితే ఐపీఓ టైప్ వచ్చేసి ఆఫర్ ఫర్ సేల్ ద్వారా వస్తుంది. నెంబర్ ఆఫ్ షేర్స్ ఇంకా చూసుకున్నట్లయితే 10.18 crore షేర్స్ ని సేల్ చేస్తున్నారు. ఎంత వాటాన్ని వాళ్ళు సేల్ చేస్తున్నారని చూసుకున్నట్లయితే కంపెనీ మొత్తంలో 15% వాటాన్ని మాత్రమే వాళ్ళు సేల్ చేస్తున్నారు. అంటే ఈ ఐపీఓ తర్వాత కూడా ప్రమోటర్ దగ్గర 85% వాటా ఉంటుందని గుర్తుంచుకోవాలి. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియాకి రా మెటీరియల్ ఎక్కడి నుంచి వస్తున్నాయని చూసుకున్నట్లయితే 58% ఆఫ్ రా మెటీరియల్ లోకల్ సోర్సింగ్ ద్వారా పొందుతుంది. మిగిలిన 42% ఆఫ్ రా మెటీరియల్స్ ని మెయిన్ గా కొరియా మరియు చైనా ద్వారా ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఇండియాలో ఎల్జీ బ్రాండ్ 13 years గా టీవీ, రిఫ్రిజిరేటర్, ఎయిర్ కండిషనర్ మార్కెట్ లో నెంబర్ 1 గా ఉంది. అలాగే నోయిడా మరియు పూణేలో మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ ఉండడం ద్వారా మేక్ ఇన్ ఇండియాలో భాగమైంది. అలాగే ఇండియాలో 777 ఎల్జీ బ్రాండ్ షాప్స్ ఉన్నాయి మరియు 36,401 టచ్ పాయింట్స్ కూడా ఉన్నాయి. ఇండియాలో ఎల్జీ బ్రాండ్ ని ఇష్టపడే వాళ్ళు చాలా మందే ఉంటారు. మా ఇంట్లో కూడా ఎల్జీ ఫ్రిడ్జ్ ఉంది. అలాగే మీ హౌస్ లో ఎల్జీ బ్రాండ్స్ రిలేటెడ్ గా ఏదైనా ప్రొడక్ట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో తెలపండి. అలాగే వీళ్ళ యొక్క ఫ్యూచర్ ప్లాన్స్ ఇంకా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ లో న్యూ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ని స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. అలాగే వీళ్ళ యొక్క స్పెన్స్ తగ్గించుకోవడం కోసము ప్రొడక్షన్ లైన్స్ కి ఆటోమేషన్ తీసుకురావాలనుకుంటున్నారు. సో ఇవి అండి ఎల్జీ ఎలక్ట్రానిక్స్ కంపెనీకి సంబంధించిన కొన్ని డీటెయిల్స్. అలాగే ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ డీటెయిల్స్, అలాగే ఐపీఓ ఇష్యూ డేట్, అలాగే ఐపీఓ యొక్క ప్రైస్ బ్యాండ్ గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ కి యూజ్ అవుతుందంటే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.